అన్న చెల్లెలు అనుబంధం ఎదర రాఖీ వస్తుంది కదా కాకా పడుతుందిరా. అందులోనే ఆవకాయ పచ్చడి, ఎగ్స్. ఇది రైస్ మనీ ప్రత్యేకంగా వండుకోకర్లేదు, ఇక్కడే తినండి, కవర్ అవుతారులే. మొత్తం మీద డాడీ ప్లేట్ డాడీకి ఇచ్చేసి రా సాయి. ఏం కూర వండుదాం? ఏం కూర ఏంటి? రైస్ వండేసాను. నువ్వేంటా వీడియో తీద్దాం అనుకున్నాం కదా ఆల్రెడీ. రైస్ ఒకటే వండాను నేను. వీడియో ఇంకా ఇవాళ తిని రాయలేదు, పెట్టేసాను తలకి. ఆకలిస్తుంది, కారంగా ఏమైనా తినాలని ఆవకాయ అన్నం తినాలని ఉంది కానీ శుభ్రంగా ఆవకాయ ఉంది, చక్కగా రైస్ వండేసాను. నాకు కూరబాయలు ఆవకాయ తినాలని ఆవకాయ ఏదైనా కొత్తగా చేద్దాం. అయితే ఆవకాయతో అయితే నాకు బిర్యానీ ఒకటే తెలుసు, ఇంకా ఏమన్నా నీకు తెలిస్తే చెప్పు. నువ్వు ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఇదిగో హీరో నాని చెప్పారు, అదిగో చూపించు. నేను కూడా చూస్తాను. ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఏంటి మొత్తం అంతా లాగించేసాడంట. ఎలాగో ఫ్రైడ్ రైస్ తింటాం ఇప్పుడు స్పైసీగా. నాకు ఆవకాయతో ఇంకా అయితే తింటారా మీరు? తింటారు లేదు. చెప్పింది కదా డిష్, పోయేదేముందా? మరి అన్ని రెడీ చేయాలి. క్యాబేజ్ ఇంట్లో ఉంది, క్యారెట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాను. ఎందుకో అది ఫ్రిడ్జ్ లో పెట్టాను. అక్కడైతే చేపల కూర, అక్కడ టీవీలో అయితే నూరు ఊరుతుంది చేపల కూర. బయట వెదర్ ఇలా ఉంది, ఇదేమో ఆవకాయ ఫ్రైడ్ రైస్ అంటుంది. బాగుంటది కదా, నేను నమ్మచ్చు కదా. నాని నమ్మచ్చు, నేచురల్ స్టైల్. అవునా, నేచురల్ గా చెప్తారు. సరే, ఆవకాయ అన్నం బాగానే ఉంటది కానీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అంటేనే ఎక్కడో. బిర్యానీ తిన్నప్పుడు ఆవకాయ ఫ్రైడ్ రైస్ బిర్యానీ బాగుంది, టేస్ట్ చేసాం కదా మనం ఆల్రెడీ. సరే ట్రై చేద్దాం, బాగుందంటే సబ్స్క్రైబ్. చికెన్ అది ఏమీ లేదు, ఏదైనా బిస్కెట్ అయిందంటే నాకు సంబంధం లేదు, ఇట్లో నన్ను తీసేయండి. అది కాదు, చికెన్ అయితే లేదు ఇంట్లో, ఎగ్స్ ఒకటే ఉన్నాయి. ఎగ్స్ తోనే చేస్తారు. అవును, ఆవకాయతో ఆమ్లెట్ కాంబినేషన్ ఎంత మందికి తెలుసో కూడా చెప్పాలి. చాలా బాగుంటది. మరి అప్పుడు ఆమ్లెట్ ఎలాగో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అలానే బాగుంటుంది. అయితే ఇప్పుడు కూర పొద్దులో ఫ్రైడ్ రైస్ లోకి జంప్ అయిపోయాం మనం. అంతే, అయితే ఇంకా నడిచేయండి, వెళ్ళిపోదాం. మరి అన్ని రెడీ చేసి పెట్టే తిని. ఓకే, ఒకసారి ఆ వీడియో కూడా చూపించు, అసలు ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూపించేసి మనం కూడా మన వాళ్ళకి. అయితే ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఏంటన్నది ఒకసారి నాకు చూపించు. దాన్ని ఫీల్ అవుతుంది, నాకు ఆకలిస్తుంది నాడు. ఇంకా సరే అండి, నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ అయ్యి మనకు తెలుసు కదా, ఇంకా ఆవకాయ ప్రాసెస్ కూడా అదిగో నాని వీడియో చూపించింది కదా, మరి చూద్దాము. నాని హీరోకి అయితే బాగా నచ్చిందంట, మరి మనకి ఎలా నచ్చుతుందో. ఆవకాయ అంటే మనకి ఇష్టమే కాబట్టి నచ్చుతుందని అనుకుంటున్నాను. నడిచేయండి, ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాము. నడిచే అయితే అరే అప్పటికప్పుడు వీడియోని ప్లాన్ చేసే 2 ఏళ్ళలో క్యాప్సికమ్ తీసుకురావడానికి వెళ్ళింది మేడం గారు. నేనంట చెయ్యాలంట, తన వెనకాల చెప్తుందంట మా హారిక అయితేని. చూసారా, నేనేమో రేపొద్దున్న మార్నింగ్ ఇంకా తలస్నానం చేద్దాం ఫుల్గా పెట్టేస్తాను. ఇప్పుడేమాట కొబ్బు నూనె నవరత్నాలు కొంచెం కలిపి పెట్టేసుకున్నాను, హెడేక్గా ఉందని. క్యాప్సికము కప్పులో కట్ చేసి పెట్టాను చూడు. ఇదిగోండి, ఇవన్నీ రెడీ చేయడానికి చాలా టైం పట్టింది నాకు, 1 పావు గంట పట్టింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం ఎగ్కి అయితే అందులో వీడియో చూపించింది, ఎగ్ అయితే ముందు మనం చేసుకోవాలి. మీకు తెలుసు కదా, స్టీల్ కళాయి అగరవ్ వాళ్ళది. నేనైతే కుక్వేర్ ఇది వాడుతున్నానండి, 5 years వారంటీ ఉంది. ఇది వెడల్పు వచ్చేసరికి మీకు ఒకసారి చూపిస్తాను నేను. వెడల్పు ఇదిగోండి ఇంత, అంటే మనకి ఇందులో కేజీ చికెన్ ఉడుకుతుంది, కేజీన్నర చికెన్ ఉడుకుతుంది అనమాట. పర్వాలేదు, బాగుంటుంది కిచిడి చేసుకోవడానికి. అది అడుగంటడం అది ఏమీ లేదు. మనకి స్టీల్ కళాయి అయితే చాలా బాగుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఎగ్, మరి ఎగ్తో కదా ఆవకాయ. నాకు కూడా చాలా ఎలా ఉంటుంది ఏంటని అంటే ఎక్సైట్మెంట్ ఉంది, బాగుంటుంది. నాని గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు షార్ట్లో అయితే మంచి కామెంట్స్ అయితే చాలామంది మేము టేస్ట్ చేస్తాము, సూపర్ ఉంటుందని పెట్టారు. మనకి ఇంట్లో దొరికే వాటితోటి ఈజీగా చేసుకునే ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనేది మనం కూడా ప్రిపరేషన్ చేసేసుకున్నాం కదా. క్యాబేజీ, కొద్దిగా కొత్తిమీర, కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్. ఇప్పుడు ఎగ్స్ మాట, ఎగ్స్ కూడా తీసుకొస్తున్నాను. కొంచెం ఆయిల్ వేద్దాం. ఇంకా నయం, టైంకి అన్ని ఇంట్లో బాగానే ఉన్నాయి, అంటే అవి చూసాకనే ఏం చేయాలనిపించాను. చెప్పాలంటే ఇన్స్టెంట్గా అప్పుడు చూసి నేర్చేసుకున్నా ఉన్నమాట. ఈ లోపు నువ్వు ఫస్ట్ రైస్లో ఆవకాయని కలిపేసి చెయ్యాలి. అక్కర్లేదేమో. నో నో నో, నేను నాని గారు గైడ్ చేసింది ఫాలో అవుతున్నాను. అవునా? చెప్పాలంటే ఈ వీడియో అప్పటికప్పుడు చూసి నేర్చేసుకున్నాం, ఇన్స్టెంట్. కానీ మీకు విషయం తెలుసా అండి, ఇంట్లో ఉన్న వాటితోటే నువ్వు ఎలా ఉండు,
ఇటుండు. ఇంట్లో ఉన్న వాటితోటి ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఆవకాయ లేకుండా ఎవరింట్లో పచ్చడి లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, అలా వేసే మొత్తం ఎగ్స్ మాత్రం కోడిగుడ్లు ఎక్కువ ఉంటాయి. ఎగ్స్ ఉంటాయండి. గుడ్ ఫేవరెట్ ఎక్కువ. దా చూపించినానా చికెన్ తర్వాత చూడు ఎగ్స్. ఇక్కడ నేనేమో రైస్ ఆవకాయలో కలిపేస్తే ఓట కూడా కలుపుతున్నారా మళ్ళీ ఇప్పుడు వస్తారు. వెళ్ళలేదు నేను చెప్పినప్పుడు ఆమ్లెట్ లో ఇందాక సాయిరమని వచ్చాడు. ఎంతమంది తింటారు చెప్పు? అలాగే ఇది కూడా, కానీ ఇందులో వెజిటేబుల్స్ కూడా వేస్తారండి. అవును, ఆవకాయ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్ అబ్బా సూపర్ కదా. ఎంత అన్నమైనా తినేచ్చు. ఇదిగోండి ఎగ్ అయితే కలుపుతుంది హారిక. నేనైతే ఎన్ని నేను లెక్క పెట్టలేదు కోడిగుడ్లు అయితే. మనం ఫ్లోలో అలా వెళ్ళిపోయాం కదా. ఆహా ఏమి రుచి. నిజంగా ఆవకాయ అన్నం అంటే భలే ఉంటుంది. ఆవకాయ అన్నమే. ఎప్పుడైనా అమ్మమ్మ ఆకలి వేసినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మధ్యాహ్నం టిఫిన్ వేసేవారన్నమాట. టిఫిన్ తెచ్చుకునేవాళ్ళం. అయితే ఒక్కొక్కసారి టిఫిన్ తెచ్చుకోకుండా ఒక్కోసారి ఏం చేసేవాళ్ళం, రైస్ ఉన్నప్పుడు ఆవకాయ కలుపుకొని తినేవాళ్ళం అన్నమాట. భలే అనిపించేది. గుర్తుందమ్మా, మనం లాస్ట్ ఇయర్లోనే ఇప్పుడు రైనీ సీజన్లోనే అర్ధరాత్రి ఆకలేస్తే అన్నం వర్షంలో టిఫిన్ తింటా ఉన్నాం సరదాగా. భలే ఉంటుంది కదా. ఇలాంటి మూమెంట్ అంటే మళ్ళీ మళ్ళీ రావన్నమాట. ఇలాంటి మెమొరీస్ అయితేనే. మీరు ఎప్పుడైనా షేర్ చేస్తున్నారా తమ్ముడితో? కానీ అందరూ షేర్ చేసుకుంటారులే అనుకోండి పచ్చళ్ళు అయ్యని. మేమైతే మా తమ్ముడు నేను భలే ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ మా ఇద్దరమే మాట్లాడుకుంటూ తినేవాళ్ళం అన్నమాట. ఎలాంటివి మాట్లాడుకున్నారు, వాడేదో పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా, నేనేదో బిజినెస్ లాగా, కస్టమర్స్ లాగా. అంటే మేము ఇది అలా తింటూ మాలో మేము ఆడుకునేవాళ్ళం అన్నమాట. భలే హ్యాపీగా అనిపించినాయి అవన్నీ గుర్తుకొస్తుండే. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అయితే రైస్ కలిపేయాలి. వేడిగా ఉంది. అన్నం కట్టి యూజ్ చేయవచ్చు తీసుకో కదా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్న ఇన్స్టెంట్లో కూడా నేర్చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా నేర్చేసుకోవచ్చు. ఇది నిజంగా నేనైతే ఫస్ట్ టైమే కాబట్టి నేను ఎలా ఉందన్నది ఉన్నట్టుగానే చెప్తానండి. బాగోపోకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఆవకాయ ఒక్కొక్కరు పెట్టే విధానం బట్టి, ఆవకాయ టేస్ట్ని బట్టి కూడా మనకు ఫ్రైడ్ రైస్ అదిరిపోతుంది కదా. నాకైతే చాలా కాన్ఫిడెంట్ మన ఆవకాయ మీద. నిజమే, చాలా బాగుంటుంది ఆవకాయ. మామూలుగా ఫ్రైడ్ రైస్ కూడా చేయొచ్చాము అయితే. ఒరే ఇది మట్టికి నువ్వు కొత్తగా కనిపెట్టకురా. ఇది అయితే ఆల్మోస్ట్ చాలా మంది టేస్ట్ చేశారు. అమ్మా నిజమే, ఈ లెక్కలో రొయ్యలు పచ్చడి పెట్టుకుని రొయ్యల ఫ్రైడ్ రైస్, చికెన్ పెట్టుకుని చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా చేయొచ్చేమో మనం. అనవసరంగా మళ్ళీ చికెన్ ఇవన్నీ కోసుకుని అంతా. నిజమే, అట్లా ఆవకాయతో కలుపుతున్నప్పుడు ఆ కారం ఉంటుంది, భలే ఉంటుంది. నాకు ఎలా అయితే ముద్ద తినేయాలనిపిస్తుంది తెలుసా. స్మెల్ ఎంత సువాసన వస్తుందంటే. ఆవకాయ మాత్రం అలా కలిపినప్పుడు నాకు పచ్చళ్ళన్నీ వస్తాయి. ఇప్పుడు మటుకు నేను మాట్లాడినా లాలాజలం ఊరిపోతుంది అన్నమాట. అంత బాగా వస్తుంది. అందులోనే బాగా కలుపుతారు. కొంచెం కారమే. ఇందులో నువ్వు మాటలో పడిపోతున్నావు, కారం వేయట్లేదు అందులో. మన పెద్దని అయితే ముద్దపప్పు ఆవకాయ కలిపి తినిపిస్తాడు. నిజంగా మా బాబాయ్ భలే ఉంటుంది. బాగా కలుపుతాడు. ఇదిగో ఆవకాయ కలిపేసాను నేనైతేని. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నాను, మిస్ అయ్యాను. నేను సాల్ట్ అప్పుడప్పుడు అలా మర్చిపోతాను. ఇందులో సాల్ట్ బయట వర్షం కూడా పడుతుందండి. మన ఛానల్ చాలామంది, మా ఊర్లో కూడా చాలామంది అది చూస్తున్నారు. ఈ ఆవకాయ ఎగ్గతోటి ఫ్రైడ్ రైస్ చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉన్నట్టుగానే చెప్తాను నేను కూడా టేస్ట్. ఆల్రెడీ ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. కారం వేసావా కొద్దిగా? ఎగ్స్ పెద్ద పెద్దగానే ఉండాలి, అంటే బాగుంటుంది కదా. సరే అయితే అయిపోయింది కదా. చాలు ఇంకా ప్లేట్లోకి తీసి ఇది ఈ కళాయి సరిపోదు, పెద్ద కళాయి తీసుకుందాం. ఓకేనా? పెద్ద తీసుకుంటామండి.
కోడిగుడ్డు అయితే ముందు తీసి పక్కన పెట్టేసుకున్నాం. కారం కొంచెం సాల్ట్ వేసింది. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ కూడా కోసేసి అన్నీ ఒకేసారి వేసేసుకుని ఎవరో దొంగ పూనెట్టుకుని వచ్చేసారు అక్కడ తీసేస్తున్నాం. దానికి ఆ వాసనకి వేడివేడిగా సువాసనకి నాకు ఫోన్ పెట్టుదా. ఎలాగా నాకు రైస్ కొంచెం ఇచ్చేమో కలుపుకొని తినేస్తాం. ప్లేట్ పెట్టు, మీరు ఎంగిల్ చేయకండి. మన ఇంట్లో ఎప్పుడు అలా చేయం కదా. అవును, తీసుకోండి. నేను ఎక్కువగా ఇవ్వండి ఇలా తప్ప పెట్టుబడికి పాపం నేను తీస్తానులే వీడియో. ఏది ఇలా ఇచ్చి పెట్టు. అన్న చెల్లెలు అనుబంధం ఎదర రాకి అవుతుంది కదా. కాకా పడుతుందిరా, చూసుకోండి కాకా పడుతుంది అది. ఉత్తప్పుడైనా నాకు అన్న టిఫిన్ తినిపిస్తాడా? అవునులే. ఎందుకే నచ్చిందా? బాగుందా? ఘాటు ఎక్కువగా ఉందా? సరిపోయింది, పర్ఫెక్ట్. నాకైతే మొత్తం అంతా సరిపోయినట్టు అనిపిస్తుంది. అది ఇందులో వేయచ్చు కొంచెం అందుకు. లేదు, కారం గట్ట సరిపోయింది. అందులోని ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను మా ఆవకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు తగ్గించుకుని వేసుకున్నాను అనమాట. కాబట్టి మనం వేసుకునే సాల్ట్ అది కరెక్ట్గా సరిపోద్ది చూసుకుని కలుపుకుంటే. వెజ్జెస్ నేపేస్తున్నా. బాగా కలర్ఫుల్గా భలే ఉంది ఆవకాయ అన్నం. ఇంకొకరు వస్తున్నారు మా ఇంట్లోకి మళ్ళీ వంటగదిలోకి, పెద్దోడు అది. ఒక్కొక్కరు చూస్తున్నారు ఏంటి ఈ డిష్ ఎలా ఉంటుంది ఏంటని. ఎందుకంటే అందరికీ ఫస్ట్ టైం అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది నాకు కూడా గమ్ముని టేస్ట్ చేయాలని. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకా ఇలాగా డాడీ అనేవారు అన్నమాట. అదేసిందని నువ్వేసావా అని, అది ఉప్పు కసాలు చేయొద్దు అని చెప్పేసి. ఓసారి అలా జరిగింది, అందుకని ఈరోజైతే వీడియో తీసే ఐడియా లేదు. కానీ ఇంత మంచి వీడియో తీయకుండా ఉండలేకపోయాను. చూసారా ఆయిల్ అది పెట్టేసుకుని జిడ్డుగా ఉంది నా ఫేసు, ఏమనుకోకండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా అదే ఇంకా తలంటి వేసుకుందామని అనుకున్నాను. ఇంకా అందుకని ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసుకున్నాను అనమాట. లేకపోతే జుట్టు అంతా అసలు వీడియోస్ చేయకముందు జుట్టు చాలా బాగుండేది. ఈ నూనె పెట్టడితే బాగోదు కదా అని కొంచెం హెయిర్ బాగుండాలని నేనేమో నూనె పెట్టడం తగ్గించాను. వేయలేదు ఇంకా. అది వేసే టమాటో సాస్ ఇది అంతే. ఇలాంటి కళాయి ఒకటి తీసుకోండి, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఐరన్ది అయితే ఇంకా బాగుంటుంది. నాకు ఐరన్ది తీసుకోలేదు నేను. ఈ టైపు ఫ్రైడ్ రైస్లు చేసే దగ్గర ఉంటాయి కదా ఐరన్ కళాయిలు, అలాంటిది అయితే బాగుంటుంది. ఇదిగోండి దోరగా వేగింది. వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించినానా. మన వాళ్ళకి వంటే ముఖ్యంగా ఈజీగా అయిపోయే వంట, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో. ఓకే, కొద్దిగా సోయా సాస్ మీకు మాల్స్లోది ఉంటాయి కాబట్టి తెచ్చుకోండి, బాగుంటుంది టేస్ట్ సోయా సాస్ వేయడం వల్ల. ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. కొంచెం టమాటా సాస్ కూడా వేస్తున్నాను నేను, టమాటా కచ్చాప్ అంటాం కదా అది కొద్దిగా. ఈ ఆవపిండి అనేది మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా మంచి అరోమా వస్తాయి అన్నమాట. ఏమో చెప్పింది నాకే కొంచెం ఏంటో కంగారుగా ఉన్నది. ఏం అవసరం లేదు. ఇదేంటి ఫుల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఇది తెచ్చు. ఎక్కడున్నా దొరకలేదు, ఇది తెచ్చేసాను. కొంచెం వేస్తానండి, ఎక్కువేం వేయలేదు. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, రైస్, ఎగ్, కొంచెం ఎగ్, పైన డెకరేషన్ కొంచెం అంటే మిక్స్లో కొద్దిగా వేసాను కదా. తర్వాత రైస్, ఇంకొంచెం రైస్ పడుతుంది, బాగా చేసుకోవచ్చు. ఇంకొంచెం రైస్ తీయాలి ఇందులోంచి. వైట్ రైస్ వేసే ఆవకాయ ఊట కూడా వేస్తాను కావాలితే, ఇంకా సరిపోదు అనుకుంటే కనుక.
ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ మొత్తం మా ఫ్యామిలీ అందరూ తినాలి. ఎలా ఉంటుందో మరి. ఆవకాయ ముక్క కూడా వేస్తున్నా. అవును, ఆవకాయ ముక్క కూడా వేసారమ్మా. నేను కూడా వేస్తున్నా. అంటే పుల్లగా ఉంటుందనేమో మరి. 4 ముక్కలు వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం ఆవకాయ కూడా వేసాను కదా. ఆవకాయలోకి ఎగ్ బాగుంటుంది. స్మెల్ మంచిగా బాగుంది వెరైటీగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తున్నారు. కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటున్నారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఆపేసాను. మా హారిక డైరెక్షన్ ఇది, అందుకని. అయ్యో, మరి నువ్వే కదా. అవునంటే మరీ టూ మచ్ కారం తిన్నా కూడా ఎందుకు పింపుల్స్ అవన్నీ వచ్చేస్తాయి. మొత్తం కలిసిపోవాలండి. మన వాళ్ళు కూడా ట్రై చేస్తే ఇంకా బాగుండు. ఫీడ్బ్యాక్ తెలిసేది. మన వాళ్ళు ట్రై చేస్తున్నారా లేదా మనం చూపించే వంటలు. ఇదైతే ఈజీ. మనం కొత్తగా ఏమీ కాదు, ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకుంటున్నాం కాబట్టి ట్రై చేయండి. అందులోని ఈ వర్షాకాలం చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్ ఉంటే చాలు. ఆవకాయ పచ్చడి, ఎగ్స్. ఇది రైస్ మనీ ప్రత్యేకంగా వండుకోకర్లేదు. వేస్ట్ అవ్వకుండా మార్నింగ్ ఉన్న రైస్ చాలా మంది చేస్తారు కదా, పులుపుల కింద, తాలింపుల కింద. సో అలాగైనా సరే ఇలా యూజ్ చేసుకోవచ్చు. పాడేయక్కర్లే అసలు, ఫుడ్ వేస్ట్ చేయకుండా. కరెక్ట్. ఎగ్ వేసేద్దామా? ఆ ఎగ్ కూడా వేసేనా? కలిసిపోయింది కదా, వేసే. ఇదిగోండి, చికెన్ వేస్తారో ఏరో నాకు తెలియదు కానీ ఎగ్తో అయితే మట్టుకి ఫ్రైడ్ రైస్, ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా? ఇంకా ఆలస్యం ఎందుకు, ప్లేట్లు తెచ్చేసుకుంటున్నారుగా. మా ఇంట్లో కర్రీ బదులు ఇలా చేసేసాను. టైం కూడా సేవ్ అయిపోయింది. రైస్ అలా వండేసాను. చూసామమ్మా నీకు కర్రీ వండకుండా. అవునమ్మా, అవును. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పక్కన దింపేసుకుందాం. డైనింగ్ టేబుల్కి పట్టుకెళ్ళిపోయి మన వాళ్ళని అడుగుదాం, ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారో చూద్దాం. ఇదిగోండి, మన ఫ్రైడ్ రైస్ అయిపోయింది కదా. అందరూ రెడీగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని వెరైటీ ఫ్రైడ్ రైస్ అంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేద్దామని. మరి మన ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పచ్చళ్ళకి ఆంధ్రప్రదేశే కదా ఫేమస్, అందులోని ఆవకాయ కూడా. ఇదిగోండి, ఒక్కొక్క ముక్క వేసి పెట్టేశాను. చూడండి ఎంత బాగుందంటే రెస్టారెంట్ స్టైల్లో వడ్డించుకునే ఆ ఫీల్ వస్తుంది అన్నమాట మనకి. చక్కగా అలాగా మనం తింటుంటే ఇంకా బయటికి వెళ్ళి తినక్కర్లేదు. ఒక ఆవకాయ ముక్క వేసుకుందాం. మా పిల్లలు, మా వారు, మా ఆడపడుచు అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారన్నమాట. నాకు తెలిసి టేస్ట్ అయితే అదిరిపోయింది. నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా ప్లేట్లు పెడతాను, టేబుల్ మీద పెట్టేద్దాం, వాళ్ళని కేకేద్దాం. సాయి రావాలి. హారిక ఉన్నట్టుండి మిస్ అయ్యో. ఇంకొక ప్లేట్ ఆంటీకి కూడా పెట్టేసేమ్మా. ఇదిగోండి, వేడివేడిగా ఫ్యాన్ కట్టేసేయండి. ఫ్యాన్ ఎవరేసారు, చల్లారిపోతే బాగోదు. వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అంటే. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళు వెళ్ళారు, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తారన్నమాట. ఇంకా చేతితో తింటే చేతితోటి, స్పూన్స్ అయితే స్పూన్స్. ఇక్కడే తినండి, కవర్ అవుతారులే. మొత్తం మీద డాడీ ప్లేట్ డాడీకి ఇచ్చేసిరా సాయి. డాడీకి ఇచ్చేసా, వేడివేడిగా తినేస్తారు. ఈ లోపల మీరు పెట్టుకోండి. వేడివేడిగా భలే ఉంది అసలు. బిర్యానీ కూడా బాగుంటుందేమో నాన్న కదా. చేయలేదు, లేదు చేయలేదు నేను ఇప్పుడు వచ్చి. ఓకేనా? ఎందుకే మా సాయిరామ్ ఎక్సైట్మెంట్ ఏమీ లేదేంటి, నీకు తెలియదు కదా. అందుకే నేను ట్రై చేసిన తర్వాత చెప్తా. చాలా కొత్త డిష్ కదా. అవును, నువ్వు కూడా టేస్ట్ చేయి హారిక. వాళ్ళిద్దరు తిన్నాకంటే మీ టేస్ట్. మనం ఎప్పుడైనా ఆకు బిర్యానీ ట్రై చేసామమ్మా? లేదు, నువ్వే తెచ్చావు ఒకసారి, గుర్తుందా? బయట నుంచి తెచ్చారు. ఇదేనా, ఇది మన ఆవకాయ కాబట్టి దీని టేస్ట్ చూడండి మీరు. ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది హారిక? హారిక ఫేస్ ఇట్ ఎలా పెట్టారు? నాని టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సూపర్ ఉంది.
అంటే వీళ్ళు ఏమని చెప్తారు, ఇప్పుడు బాగుందని నేను చెప్పేసి అనుకో, నేనే చేశాను అనుకుంటారు. ఫస్ట్ టైం చెప్పారనుకో, నిజమా కాదా? ఆడు చూడు అక్కడ 2-3 ముద్దలు పెట్టేసి ఉంటాడు, చెప్పట్లేదు వీడు. చెప్పు సపరసు. ఆవకాయ ఫ్లేవర్ మిగిలిన ఫ్లేవర్స్ అంటే చాలా బాగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది. డాడీ ఆవకాయలు ఎత్తుకేసారమ్మా. ఆవకాయ ఆయిల్ కాదు, ఆవకాయ రైస్ లో ఫ్రైడ్ రైస్ చేసాం మేము. ఆవకాయ రైస్తో ఫ్రైడ్ రైసా? ఎగ్ ఫ్రైడ్ రైస్. అందులో ఎగ్ టేస్ట్, ఆవకాయ టేస్ట్ అన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి. బాగుంది టేస్ట్. బాగుందా? అయితే మా వాళ్ళకి చెప్పండి మరి, ట్రై చేయొచ్చా లేదు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. డౌట్ లేదంట. ఓకే. నేను ఏంటంటే ఆవకాయ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా, స్మెల్ చూసి ఫ్రైడ్ రైస్ లో ఆవకాయ ఏంటి అలా ఉంటుంది అనుకున్నాను స్టార్టింగ్ లో. సరే అయితే మరి నాకు కూడా నోరు ఊరిపోతుంది మీరు అందరూ తింటుంటే. ఇంకా మన వాళ్ళకి బాయ్ చెప్పేద్దామా? చెప్పేసేయండి మరి అయితే. వీడియో నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి.